హాయ్ నా అందరికీ. ఫార్మర్ కోడిపిల్లలు బ్రూడింగ్ దశలో చేసే చిన్న చిన్న తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కోడిపిల్లలు తక్కువ తిని ఎక్కువ బరువు వచ్చే వారం ఏదైనా ఉందంటే అది మొదటి వారం మాత్రమే. మొదటి వారంలో కోడిపిల్లలు 170 లేదా 180 గ్రాములు తిని 200-210 గ్రాములు వస్తాయి. ఈ ఫస్ట్ వీక్ బాడీ వెయిట్ ఎంత బాగా వస్తే మన బ్యాచ్ FCR అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఫార్మర్ చేసే చిన్న చిన్న తప్పుల గురించి తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి పిల్లలు వస్తున్న వెంటనే ఫార్మర్ పేపర్ పైన ఫీడ్ చాలా ఎక్కువ వేస్తుంటారు. ఎక్కువ వేస్తే ఆ ఫీడ్లోకే లిటర్ చేసి ఆ ఫీడ్నే తింటుంటాయి. దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా చిన్న ఫీడర్లో ఫుల్గా వేస్తుంటారు ఫీడు. అలా ఫుల్గా వేయడం వల్ల ఆ ఫీడ్లో ఉండే ఫ్లేవరు తేమ శాతం పోయి పిల్లలు ఫీడ్ని అంత ఆసక్తిగా తినవు. తర్వాత రెండవది, ఇది మెయిన్ అనమాట. ఫార్మరు ఉదయం సాయంత్రం ఒక పూట యాంటీబయాటిక్, ఒక పూట మల్టీవిటమిన్ టానిక్ ఇస్తుంటారు కదా. అప్పుడు ఏదైనా మిగిలిన నీరు, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీబయాటిక్ ఉదయం పూట ఇచ్చిన తర్వాత యాంటీబయాటిక్ నీళ్ళు కొన్ని మిగిలింటాయి. అప్పుడు మిగిలినప్పుడు సాయంత్రం అదే యాంటీబయాటిక్ మిగిలిన నీళ్ళలోకే ఈ మల్టీవిటమిన్ టానిక్ కలిపి పిల్లలకి ఇస్తుంటారు. అలా ఇవ్వడం వల్ల ఆ వాటర్ కంటామినేటెడ్ అయ్యి పిల్లలు మరణించే అవకాశం చాలా ఎక్కువ. ఇది మెయిన్, ఇలా చేయకూడదు. మూడవది, కొంతమంది ఫార్మర్లు కోడి పిల్లలకి ఎంత ఎక్కువ హీట్ ఇస్తే అంత బాగా ఉంటాయి అనుకుంటుంటారు. అలాగని హీటు ఎక్కువగా ఇస్తుంటారు. ఇలా హీట్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కోడిపిల్లలు డీహైడ్రేషన్కి గురయ్యి లూజ్ మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకటి ఆటో థర్మోమీటర్ తెచ్చుకొని మనం డిగ్రీలో అయితే 30 డిగ్రీలు, ఫారెన్ హీట్లో అయితే 98-95 మధ్యలో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటుంటే సరిపోతుంది. మరొకటి, పరదాలు టైం సరిగ్గా తిరగకపోవడం. ఫార్మర్లు పరదాలు సరైన సమయంలో కిందికి దించడం కానీ పైనకి కట్టడం కానీ చేయడం లేదు. ఈ పరదాలు అలాగే మూసి ఉంచడం వల్ల లోపల అమ్మోనియా ఫామ్ అయ్యి పెద్ద కొలలో అసెంటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు పరదాలు రోజుకు 2 సార్లు కిందికి దించడం, పైన కట్టడం చేయాలి. ఇంకొకటి, హీట్ ఇచ్చే సమయంలో పొగ పెట్టడం. ఫార్మర్లు హీట్ ఇచ్చేటప్పుడు పొగ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బొగ్గుల డబ్బాలో పెట్టే ఫార్మర్లు, డ్రమ్ బ్రూడింగ్ చేసే ఫార్మర్లు ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ పొగ పెట్టడం వల్ల పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా ఎలక్ట్రిక్ బ్రూడర్లు కానీ, గ్యాస్ బ్రూడర్లు కానీ, డీజిల్ బ్రూడర్లు కానీ ఉపయోగించడం మంచిది. మరొక చిన్న విషయం, ఫార్మర్ వాటర్ శానిటైజర్ చేసేటప్పుడు ఈ మల్టీవిటమిన్ లిక్విడ్తో పాటు ట్యాబ్లెట్ కానీ లిక్విడ్ కానీ ఒకేసారి డ్రమ్లో కలుపుతున్నారు. ఇలా కలపడం వల్ల ఆ మల్టీవిటమిన్ టానిక్ యొక్క పనితీరు కానీ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాటర్ శానిటైజర్ ఒక అర్ధగంట ముందరే చేసుకుంటే ఈ మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక్క పాయింట్ అన్నా మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.